శనివార చతుర్థి ఉపాయం సర్వ సమస్యల నివారణకు దివ్య మార్గం. శ్రీ శివాయ నమస్తుభ్యం. ప్రియమైన స్నేహితులారా, 2025 అక్టోబర్ 25 అంటే శనివారం, కార్తీక మాసంలోని శుక్ల చతుర్థి తిథి. ఈరోజు చతుర్థి వ్రతం జరుపుకుంటారు. ఈ తిథి కార్తీక మాసంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది శనివారంతో సమన్వయం కావడం వల్ల దీనికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో శనివారం నాడు వచ్చే చతుర్థి తిథి అత్యంత అరుదైన సంయోగం. ఈ సందర్భంలో ఆవాల నూనెతో చేసే ఉపాయం తప్పనిసరిగా ఆచరించాలి. ఈ అద్భుత సమయం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. శివపురాణ కథలో గురూజీ ఈ రోజున ఆవాల నూనె ఉపాయం యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఊహించని ఫలితాలను పొందుతారు. ఈ శనివార చతుర్థి తిథి ఒక అమూల్యమైన అవకాశం. ఈ సంవత్సరంలో ఈ ఉపాయాన్ని ఇప్పటివరకు చేయనివారికి 2025 అక్టోబర్ 25న ఈ అద్భుత ఉపాయాన్ని తప్పక ఆచరించాలి. ఈ ఒక్కరోజు ఉపాయం చేసినా మీరు సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఈ ఉపాయాన్ని శ్రద్ధగా ఆచరించి అపార ఫలితాలను పొందండి. ఈ ఉపాయం ఎవరు చేయాలి? ఈ ఉపాయాన్ని ఇంట్లోని పెద్ద మాతృమూర్తులు లేదా సోదరీమణులు ఆచరించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి తన సొంత మనోకాంక్షల కోసం ఈ ఉపాయాన్ని చేయాలనుకుంటే అతను స్వయంగా కూడా ఆచరించవచ్చు. ఇంటి సుఖసంతోషాల కోసం ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. ఇంట్లో మాతృమూర్తులు లేని పక్షంలో ఇంటి పెద్ద వ్యక్తి, అతను పురుషుడైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఎప్పుడు చేయాలి? ఈ ఉపాయాన్ని ఉదయం లేదా సాయంత్రం ప్రదోషకాలంలో చేయవచ్చు. అయితే ఉదయం చేయడం అత్యంత శ్రేష్టమైన సమయం. ఉదయం తొందరగా గరిష్టంగా 10 లేదా 11 గంటలలోపు ఈ ఉపాయాన్ని పూర్తి చేయండి. 12 గంటలు దాటకుండా జాగ్రత్త వహించండి. సాయంత్రం ప్రదోషకాలంలో చేయాలనుకుంటే సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు. ఆవాల నూనె ఉపాయం ఎలా చేయాలి? ఈ శనివార చతుర్థి తిథి నాడు ఆవాల నూనె ఉపాయం ఎంతో శక్తివంతమైనది. ఈ ఉపాయం చేయడం వల్ల శనిదోషం, పితృదోషం, మంగళదోషం వంటి ఏ రకమైన సమస్యలైనా నివారణ అవుతాయి. మీ ఇంట్లో సమస్యలకు కారణం తెలియకపోయినా ఈ ఉపాయం ద్వారా అన్నీ సమసిపోతాయి. ఉపాయ విధానం: సామగ్రి: ఒక చిన్న మట్టి దీపం, ఆవాల నూనె, 1 లేదా 2 లవంగాలు. విధానం: ఒక చిన్న గిన్నెలో ఆవాల నూనె తీసుకోండి. ఆ నూనెలో 1 లేదా 2 లవంగాలు వేయండి. ఈ నూనెను మట్టి దీపంలో పోసి దీపాన్ని శనిదేవుని ఆలయంలో లేదా శని శిల వద్ద వెలిగించండి. శనిదేవుని పాదాల వైపు చూస్తూ క్షమాపణ కోరండి. శనిదేవుని కళ్లలోకి నేరుగా చూడకండి. దీపం వెలిగించిన తర్వాత శాంతితో ఇంటికి తిరిగి వచ్చేయండి. ఫలితాలు: ఈ ఉపాయం చేయడం వల్ల మీ జీవితంలో సంపద ప్రవాహం పెరుగుతుంది. శనిదేవుని అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు, కష్టాలు, రుణాలు తొలగిపోతాయి. మీ తిజోరీ ధనంతో నిండిపోతుంది. శనిదేవుడు ప్రసన్నమైతే మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. రెండవ ఉపాయం: లవంగం మరియు కర్పూరం. ఈ ఉపాయం మీ వ్యాపారం, ఉద్యోగం లేదా ఏ కార్యంలోనైనా అడ్డంకులను తొలగిస్తుంది. విధానం: 2 లవంగాలు, 2 చిన్న కర్పూరం ముక్కలు తీసుకోండి. వీటిని ఒక దీపంలో వేసి ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో వెలిగించండి. ఈ దీపం యొక్క పొగను ఇంటి అన్ని గదులలో వ్యాపింపచేయండి. ఫలితాలు: లవంగం మరియు కర్పూరం యొక్క పొగ మీ ఇంట్లో సకారాత్మక శక్తిని పెంచుతుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు తొలగిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం సాఫీగా సాగుతాయి. నజర్ దోషం, వాస్తుదోషం, అనారోగ్యం వంటివి దూరమవుతాయి. ఈ ఉపాయం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పడుతుంది. మూడవ ఉపాయం: నల్ల నువ్వుల నూనె దీపం. ఈ ఉపాయం ధనవృద్ధి, శనిదోష నివారణ మరియు పితృదోష శాంతికి అద్భుతంగా పనిచేస్తుంది. విధానం: ఒక చిటికెడు నల్ల నువ్వుల నూనె తీసుకోండి. ఒక మట్టి దీపంలో ఆవాల నూనె లేదా తిలతైలం నింపండి. ఈ నూనెలో నల్ల నువ్వుల నూనె చిటికెడు కలపండి. ఈ దీపాన్ని శనివారం సాయంత్రం రావి చెట్టు కింద వెలిగించండి. ఫలితాలు: ఈ ఉపాయం ద్వారా మీ ఇంట్లో ధన సంపదలో ఎప్పటికీ కొరత ఉండదు. శని అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా ఏ శని మహాదశైనా శాంతమవుతుంది. ధనం రాకడకు మార్గాలు తెరుచుకుంటాయి. పితృదోషం నుండి విముక్తి కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహంతో మీ జీవితం సుఖసమృద్ధితో నిండిపోతుంది. ముగింపు: ప్రియమైన స్నేహితులారా,
ఈ శనివార చతుర్థి తిథి ఒక దివ్య అవకాశం. ఈ ఉపాయాలను సంపూర్ణ శ్రద్ధాభక్తితో ఆచరించండి. శనిదేవుని కృపతో మీ మనోకాంక్షలు తీరుతాయి. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. శ్రీ శివాయ నమస్తుభ్యం. ఈ పరిహారాలు ఆచరించి శనిదేవుని ఆశీస్సులతో మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి.